హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు పకోడీ కర్రీ అండి. నాన్ వెజ్ ఏమీ లేదు. పకోడీ కర్రీ ఒకటి, మిల్ మేకర్ శనగపప్పు ఒకటి, పప్పు ఆనపకాయ వండానండి. అలాగే చిప్స్ వేపాను. సాంబార్ కూడా లేదు. పెరుగు అంటే పప్పు ఎలాగ వేస్తున్నాను కదా అని పప్పు వేసిన రోజు నేను సాంబార్ వేయనండి. ప్యాకెట్లోని సేమ్ కూరలు అయిపోయినట్టు ఉంటుందని. అలాగే పకోడీ కూడా నేను బయట నుంచి తెచ్చింది కాదు, ఇంట్లోనే తయారు చేసి పకోడీ కర్రీ వండాను. ఎందుకంటే నిన్న మాకు రైతు మార్కెట్ సెలవండి. బయట అయితే కూరగాయలు కొనలేను. నేను ఇచ్చే ఎలాగో తక్కువ రేటే, నేను ఎక్కువ పెట్టుకోలేదు భోజనం ప్యాకెట్లకి. కాబట్టి బయట నుంచి ఎక్కువ రేట్లు ఎట్టి కూరగాయలు తెచ్చి నేను వండి పెట్టలేను. దాంతో రైతు మార్కెట్ సెలవని ఇంట్లోనే ఇలాగ పకోడీతోని అలాగే మిల్ మేకర్తో చేసేసానండి ఈరోజు కర్రీస్. నాన్ వెజ్ అయితే పెట్టలేదు. ఎండ ఎక్కువ కొంటున్నాం వల్ల బిర్యానీ కంటే వైట్ రైస్ ఎక్కువ అవుతుంది. అందుకని ప్లీజ్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దగ్గరలో ఉన్న వాళ్ళు ఆర్డర్ కూడా ఇవ్వండి. మా ఫుడ్ ఒకసారి టేస్ట్ చూడండి ప్లీజ్.